గర్భం దాల్చినటువంటి పేదింటి మహిళలు కూలీ పనులు చేస్తారు పాపం విధిలేని పరిస్థితులలో. ఆ దానికోసం అది తల్లికి కానీ ప్రసవించే తల్లికి కానీ జన్మించే శిశువుకి కానీ మంచిది కాదు. అటువంటిది ఆగాలి. భవిష్యత్తులో తెలంగాణ జనరేషన్ గొప్ప జనరేషన్ రావాలంటే వారు ఏదైతే వేతనాన్ని కోల్పోతారో గర్భం ధరించిన నుంచి ప్రసవించి ఆ తర్వాత 1-2 నెలల వరకు ఆ వేతనాన్ని భర్తీ చేసే కార్యక్రమమే మనం ఇచ్చే 12,000 రూపాయలు 13,000 రూపాయలు. ఇది చాలా సుదీర్ఘమైన చర్చ జరిపి ఇతర రాష్ట్రాల్లో పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజల నుంచి డిమాండ్లు లేకపోయినా మనం అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నాం. దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అక్కడ కాళేశ్వరం పూర్తి చేసుకోవడమే కాదు, ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు నీరు వచ్చే విధంగా 4 రోజులు ఎనుకో ముందో అన్ని ప్రాంతాలకు, అన్ని కరువు ప్రాంతాలకు గతంలో జూలూరుపాడు లాంటి ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికీ కూడా ఇల్లందు లాంటి నియోజకవర్గానికి కావచ్చు, అందరికీ నీళ్ళు వచ్చే విధంగా ఎత్తైన ప్రాంతాలు ఉంటే కూడా సమృద్ధిగా గోదావరి మన పక్కనే ఉంది కాబట్టి, మనకు హక్కు ఉంది కాబట్టి, మనకు రైట్ ఉంది కాబట్టి, మన వాటా ఉంది కాబట్టి సీతారామ ప్రాజెక్టు మనం శ్రీకారం చుట్టుకున్నాం. అది దగ్గర పనులు కావస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టు ఒకసారి కంప్లీట్ అయితే జిల్లాలో ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు ఒకవేళ కృష్ణా ప్రాంతంలో కరువు వచ్చి నీళ్ళు రాకపోయినా అటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు డోకా ఉండదు. అట్లాగే మిగతా ప్రాంతాలతో కూడా ఖమ్మం జిల్లా యావత్తు సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీలైనంత త్వరలో వాటిని పూర్తి చేసుకుంటా ఉన్నాం. మనం భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే సీతమ్మ వారి ఆనకట్ట కూడా కట్టుకుంటూ ఉన్నాం. అది 37 టీఎంసీల నిల్వతోని ఒక సముద్రాన్ని తలపించే విధంగా తయారు కాబోతా ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇతర ఏ రాష్ట్రాలలో లేని విధంగా అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథతో అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు, ప్రతి కోయ గూడానికి, ప్రతి లంబాడి తండాకు కూడా సురక్షితమైన నీళ్లు అందించే విధంగా మనకు చర్యలు చేపట్టాం. అది కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. మీ అనుభవంలో, మీ ప్రత్యక్ష అనుభవంలో మీ గ్రామాలలో ఉన్నది అని నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లాగే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, కడుపు నిండా తిండి పెట్టేటువంటి సివిల్ సప్లైస్ బియ్యం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మనిషి పుట్టిన కాడి నుంచి తను కాటికి పోయే వరకు ఏదో రకమైనటువంటి సహాయం అందే విధంగా చేస్తూ ఉన్నాం. CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఈయన విధంగా మన ఎమ్మెల్యేలందరూ కూడా బ్రహ్మాండంగా వాటిని పేదలకు అందించే విధానం కూడా మనకు చాలా సంతృప్తికరంగా, గర్వకారణం కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లా అనేక విషయాలు సాధించుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ నాగేశ్వరరావు గారు పెద్దలు, ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే, కానీ ఒక యువకునిలాగా ఎప్పుడు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినా ఇవాళ అధికారులు వెంకటేశ్వరరావు గారు, వనమ గారు ప్రతిసారి అడుగుతూ ఉంటారు. ఈ కొత్తగూడెం పట్టణం నుంచి ప్రవహించేటువంటి ముర్రేడు వాగు ఏదైతే ఉందో అది 2 పక్కల కోస్తూ వరద వచ్చినప్పుడు కొంత ప్రమాదకరంగా మారుతున్నదని వారు చెప్తూ ఉన్నారు. నేను ఇమీడియట్గా మా కార్యదర్శి స్మితా సబర్వాల్ గారికి చెప్పాను. దాన్ని వెంటనే ఎగ్జామిన్ చేసి దానికి ఎంత డబ్బైనా సరే మంజూరు చేసి ఈ పట్టణాన్ని కాపాడుకుందాం, దానికి డబ్బుల గురించి ఇబ్బంది లేదు, ఇమీడియట్గా దాన్ని వారం 10 రోజులలో మంజూరు చేస్తామని మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే వారు జర్నలిస్టుల గురించి సింగరేణిలో స్థలం ఉంది, వారి గతంలో కూడా ఇచ్చాం, కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వారికి కావాలన్నారు. ఇమీడియట్గా కలెక్టర్ గారికి, సింగరేణి CMD గారికి ఆదేశాలు ఇచ్చి ఆ పని కూడా పూర్తి చేస్తాం. జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు కూడా త్వరలో ఇప్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారేమో వనమ గారు వారి కాన్స్టిట్యున్సీ కోసం వారు అడిగారు, కానీ నేను కాన్స్టిట్యున్సీ మనిషిని కాదు కాబట్టి, జిల్లా యావత్ ఉంటుంది కాబట్టి కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఏ 10వ పరకో మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామ పంచాయతీలు, ఆదివాసీలు, లంబాడీలు ఇట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరికి అవతల ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరోజు నా మిత్రుడు వచ్చి ఒక ఆయన 3 ఫేజ్ కరెంట్ అక్కడ లేదు, అది వచ్చినట్టయితే మాకు సమస్యలు పోతాయని చెప్తే వెంటనే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే
అని మాజీ చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి అది కూడా టేకప్ చేసాం. అది అయిపోయింది, ఆల్మోస్ట్ పని పూర్తవుతా ఉంది. ఆ రకంగా గిరిజన సోదరులకు కూడా మారుమూల ప్రాంతాలలో కూడా 3 ఫేజ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 481 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున నేను మంజూరు చేస్తూ ఉన్నాను. వెంటనే ఆ నిధులు మీకు అందుబాటులోకి వస్తాయి. వాటికి చక్కగా ప్రజా కార్యక్రమాల కోసం వినియోగించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నవి. అందులో హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలు, అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా మనుగూరు మున్సిపాలిటీ ఉంది. ఈ రెండేమో చాలా పెద్ద జనాభా కలిగి ఉన్నటువంటి మున్సిపాలిటీలు. వీటి అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి వారు అడిగినారు. తప్పకుండా ఈ 2 మున్సిపాలిటీలకు తలా ఒక 40 కోట్ల చొప్పున, మిగిలిన మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేకమైన ఫండ్ మంజూరు చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తాం. వాటితో అన్ని మున్సిపాలిటీలలో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. మనమ వెంకటేశ్వరరావు గారు మీకు తృప్తి కలిగిందని అనుకుంటున్నా. నేను 80 కోట్ల రూపాయలు పాల్వంచకు, ఇది అవసరం పాల్వంచ కొత్తగూడెనికి మంజూరు చేశాం. ఆ పనులు చేయించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కొత్త రకంగా అరుస్తున్నారు ఏంది? ఇక్కడ ఇదేమైనా సర్కసా? ఇక్కడ ఒక మైనింగ్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది. ఆ మైనింగ్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ సమగ్రమైన విధానంలో హాస్టళ్ళు కానీ తరగతి గదులు కానీ సమగ్రంగా లేకుండా ఉంది. దాని ఏదో తూతూ మంత్రంగా ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ కూడా చేశారు, కానీ అది అసమగ్రంగా ఉంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి దానికి సంబంధించిన సిబ్బంది, స్టూడెంట్స్ కూడా ఇందాకనే వారికి కలిసి చెప్పారు. వారు నాకు ఆ కాగితాలు కూడా ఇచ్చారు. డెఫినెట్గా ఆ మైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజనీరింగ్ కాలేజీగా దాన్ని తప్పకుండా వివిధ ఇతర కోర్సులతో పాటు హాస్టల్ భవనాలు, వారికి కావాల్సిన తరగతి గదులు ఇమ్మీడియట్గా వారన్నింటినీ కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ పని అయిపోయింది. ఇప్పుడు మీరు కోరిన నేను చెప్పినాను. నేను ఒక్క విషయం మీకు మనవి చేయాల్సి ఉంది. నేను ఇందాకే మీకు మనవి చేశాను. మన జీడిపి, స్టేట్ జిఎస్డిపి, ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో 5 లక్షల కోట్లు ఉండేది. ఈరోజు అది పెరిగి 11.5 లక్షల కోట్లకు పెరిగింది. చాలా సంతోషం. ఇతర రాష్ట్రాలు ఇంత పెరగలేదు. మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు కంటే, కర్ణాటక కంటే, గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే వారందరినీ కూడా మనం దాటేసి ముందుకు పోయినాం. పర్ క్యాపిటా గ్రోత్లో కానీ, జిఎస్డిపి గ్రోత్లో కానీ, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ 100% ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో కానీ, వాటన్నిటికి కూడా ఈ రాష్ట్రాలన్నింటినీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ అధిగమించి మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. ఇది చైతన్యం ఉన్న ప్రాంతం. నేను మీ అందరినీ మీలో ఒక బిడ్డగా, ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డగా, బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈ మాట మీ ముందు పెడతా ఉన్నాను. వాస్తవంగా జరిగింది ఏమిటి? కరెక్ట్గా 8 సంవత్సరాల క్రితం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే టైంలో మనం ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత మన జిఎస్డిపి 5 నుంచి 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, వాళ్ళు అవలంబించినటువంటి దుర్మార్గపూరిత విధానాల వల్ల, కనీసం మన స్థాయికి వాళ్ళు పనిచేసిన, మనకంటే గొప్పగా కాదు, మనకంటే మెరుగుగా కాదు. నేను మాట్లాడి దయచేసి గమనించాలా. తెలంగాణ పనిచేసిన స్థాయికి, అంటే తెలంగాణ పనిచేసిన మందం చేసినా మన రాష్ట్ర జిఎస్డిపి 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మాట నేను అసెంబ్లీలో కూడా చెప్పినాను, ఇతర రికార్డులలో అఫీషియల్గా కూడా చెప్పినాను. అంటే ఒక రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోతే మిగతా దేశం అంత ఎంత నష్టపోయింది? దయచేసి ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఏమంటే, ప్రగతిశీల విధానంతో అందరు ప్రజలు మా వాళ్ళే అనుకుని, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మా బిడ్డే అనుకుని అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడేది గొప్ప పార్టీ, గొప్ప ప్రభుత్వం అవుతుంది. కానీ ప్రజలను విడదీసి, చీలదీసి, మత చిచ్చు పెట్టి, కుంపట్లు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే ఆ ద్వేషం తద్వారా మొలకెత్తేటువంటి ఆ విష వృక్షాలు ఎవరిని దహించి వేస్తాయి? జాతి జీవనాడి కలుషితం కాదా?
దేశం అటువంటి అశాంతికి లోనైతే మనం కూడా ఒక తాలిబాన్లలాగా తయారైతే పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు ఉంటాయా, ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటాయా? అశాంతి చోటు చేసుకుంటే కర్ఫ్యూలు, లాఠీ ఛార్జీలు, ఫైరింగులు లాంటి వాతావరణాలు వస్తే ఏ విధంగా ఉంటుంది? ఎంత భ్రష్టు పట్టిపోతుంది సమాజం. ఈరోజు ఏం జరుగుతున్నదో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని ఎటువంటి వక్ర మార్గంలో పెట్టే దుష్ట పన్నాగాలు, దుర్మార్గ యత్నాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, దయచేసి నేను చెప్పే ఈ మాట మీ ఇళ్లకు వెళ్ళిన తర్వాత, మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత, మీ బస్తీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండబడే పెద్దలతో మీరు దయచేసి చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా. ఒక 10 నిమిషాలు నేను చెప్పిన మాట కోసం కేటాయించి కేసీఆర్ గారు ఇట్లా అన్నారు, ఇది ఎంతవరకు నిజం అనే మాటను మీరు గమనిస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా చైతన్యవంతమైన సమాజం, మనకు మనం బాగున్నాం, తెలంగాణ కాడికైతే మంచుకున్నాం అనుకుంటే కాదు. తెలంగాణ మంచుకున్నా మొత్తం దేశం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. దేశ పురోభివృద్ధిలోనే మన పురోభివృద్ధి కూడా ఉంటుంది. నేను మీకు ఒక్క మాట మనవి చేస్తాను, మీకు నమ్మశక్యం కాదు. ఈ దేశంలో నీటి యుద్ధాలు జరుగుతుంటాయండి. కావేరీ నది మీద కర్ణాటక, తమిళనాడు కొట్లాడుకుంటూ ఉంటాయి. రావి, బియాస్ నదుల గురించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కొట్లాడుకుంటూ ఉంటాయి. ఎందుకండి కొట్లాట? నీళ్లు లేకనా? దేశంలో నీటి లభ్యత లేకనా? వాస్తవం ఒక మాట చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయ అనుకూలమైన భూమి కలిగి ఉన్న ఒకే ఒక్క దేశం ఎంటైర్ వరల్డ్లో భారతదేశం మాత్రమే. అమెరికా ఉంది, మనతో 2.5 అంతలు ఉంటుందండి, కానీ వాళ్ళకు వ్యవసాయ అనుకూలమైన భూమి 29%. చైనా మనకంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్న వ్యవసాయ అనుకూలమైన భూమి 16% మాత్రమే. మన ఇండియన్ భూభాగం ఎకరాలలో కనుక మనం కొలిసినట్టయితే స్క్వేర్ కిలోమీటర్లు అయితే 36 లక్షల చిల్లర ఉంటుంది, కానీ ఎకరాలలో కనుక కొలిసినట్టయితే భారత భూభాగం 83 కోట్ల ఎకరాలుగా ఉంటుంది. ఈ 83 కోట్ల ఎకరాలలో సరాసరి 41 కోట్ల ఎకరాలు అద్భుతమైనటువంటి మాగాణం పంట పండేటువంటి భూములున్నాయి. భగవంతుడు ఇచ్చినటువంటి సముద్ర తీర ప్రాంతాలు, మధ్యస్థల ప్రాంతాలు, అతి శీతల ప్రాంతాలు, 3 రకాల అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. అద్భుతమైన సోలార్ ఇన్సిడెన్స్, సూర్యకాంతి అద్భుతంగా ఉండే దేశం మనది. అద్భుతమైనటువంటి జలాలు ఉన్నాయి. మానవ సంపద 139 కోట్ల జనం ఉంది. మన దేశంలో కురిసే వర్షం 140,40,000 టీఎంసీల వర్షం కురుస్తుందండి. అందులో 70,000 టీఎంసీలు ఆవిరైపోతే 70,000 టీఎంసీలు మన గోదావరి లాంటి అనేక నదులలో, కృష్ణా, గోదావరి, గంగా, నర్మదా అనేక నదులలో ప్రవహిస్తాయి. ఇందులో దేశం వాడుతున్నది. ఇది మీరు గమనించాలి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నా ఇంత పెద్ద కథ? దేశం ఇప్పటిదాకా వాడింది కేవలం 20,000 టీఎంసీలు మాత్రమే. మిగిలిన 50,000 టీఎంసీలు సముద్రం పాలైపోతూ ఉంది. మరి ఎందుకు నీటి యుద్ధాలు జరుగుతున్నాయి? ఏ కారణం చేతి జరుగుతున్నాయి అంటే దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, పనికి మాలినటువంటి చెత్తతో కూడుకున్నటువంటి వాటర్ పాలసీల వల్ల, రాష్ట్రాలకు జుట్లు ముడేసి తగులు పెట్టి ఢిల్లీ పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరు పరిపాలించినా ఇదే పద్ధతిలో ప్రేక్షక పాత్ర వహించడం. ఒక్క ఉదాహరణ మీరు గమనించగలుగుతారు, చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి 2004లో ట్రిబ్యునల్ వేసారు. ఈ రోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, అతి లేదు, గతి లేదు. ఆ జడ్జి గారినేమో 4 బట్కొచ్చి కూర్చోబెడతారు ఆయన చైర్ మీద. ఆయన ఎప్పుడు చెప్తాడో, ఎప్పుడు తీర్పు వస్తుందో, 20 ఏళ్ళు గడిచిపోతే, ఉలుకు పలుకు లేకపోతే, వాదనలే జరగకపోతే ఇంకా తీర్పులు ఎప్పుడు రావాలా, కేటాయింపులు ఎప్పుడు జరగాలా, దాని డిజైన్లు ఎప్పుడు కావాలా, ప్రాజెక్టులు వాటి అనుమతులు క్లియరెన్స్లు ఎప్పుడు రావాలా, ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు జరగాల, నీళ్ళు ఎన్నడు రావాలా? ఇదేనా భారతదేశం? 50,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలైపోతూ ఉంటే దేశంలో మంచినీళ్ళకి గతి ఉండదా? మంచినీళ్ళు ఇచ్చే పద్ధతి కూడా లేదా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మంచినీళ్ళ శక్తి ఇచ్చే శక్తి కూడా లేకుండా పోయిందా ఈ దేశానికి? ఎవరు కారణం దీనికి? ఏమి కారణం? బికాస్ ఆఫ్ బ్యాడ్ వాటర్ పాలసీ, దుర్మార్గ పూరితమైనటువంటి చేతగాని దద్దమ్మల యొక్క నీటిపారుదల పాలసీ వల్ల ఈరోజు చెప్తే సిగ్గువద్దని ప్రపంచం ముందు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరి అయిన పద్ధతిలో మంచినీళ్ళు రావు, సరి అయిన పద్ధతిలో కరెంట్ రాదు. ఉపన్యాసాలు వింటే టీవీలు బద్దలైపోతాయి, రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లొడా లొడా లడా లడా ఉపన్యాసాలు తప్ప ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది?
దయచేసి ఇది తేలికైన విషయం కాదు. ముఖ్యంగా యువకులు, విద్యార్థికులు, ఆలోచనా పరులు అందరూ కూడా బ్రెయిన్ ఓపెన్ చేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4,10,000 మెగావాట్లు ఉందండి. దేశం ఏ ఒక్క రోజు కూడా 2,10,000 మెగావాట్లకు మించి విద్యుత్తు వాడలేదు. మన పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో, ఒడిశాలో 39,000 మెగావాట్ల హైడ్రో థర్మల్ పవర్ ప్లాంట్లను స్విచ్ చేస్తే వెలగడానికి రెడీ ఉన్న ప్లాంట్లను రకరకాల వివాదాలు పెట్టి బ్యాడ్ పవర్ పాలసీ వల్ల స్ట్రెస్డ్ అసెట్స్ అని చెప్పి పార్లమెంట్కి రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. ఈ దుస్థితి ఇట్లే కొనసాగన్నా? ఇలా ఒక్క తెలంగాణలో తప్ప యావత్తు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గారి రాష్ట్రంతో సహా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, సాగునీళ్ళు ఇయ్యరు, ఉద్యోగాలు ఇయ్యరు. మరి ఏమిస్తారని నాకు అర్థం కాదు. ఉపన్యాసాలు వినన్నా ఎన్ని రోజులు వినాలా? అందుకే నేను మీ అందరితో ప్రార్థించే, దయచేసి ఈ దేశంలో ఆలోచన సరళి మారాలి. ఎన్నికలలో పార్టీలు గెలుస్తున్నాయి, నాయకులు గెలుస్తున్నారు. ఎన్నికలలో అది సరైన పందా కాదు. ఎన్నికలలో ప్రజలు గెలవాలి, పార్టీలు గెలవడం కాదు. ప్రజల అభిప్రాయం గెలవాలి. ఎన్నికల తదనంతరం ప్రజలకిచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే నిలబెట్టి నిలదీసేటువంటి నిజమైన పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ రానంత వరకు ఈ దేశంలో ఇదే ఉపన్యాసాలు, ఇదే సొల్లు పురాణాలు, ఇదే కాలక్షేపాలు, ఇవే చూస్తాం తప్ప న్యాయం జరగదు. అందువల్ల నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మాట, మీరంతా విజ్ఞులు, చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డ. కాబట్టి నేను మీ అందరితో కోరేది, దయచేసి రాబోయే రోజులలో ఈ దేశాన్ని మనం అందరం కూడా బాగా రక్షించుకోవాలంటే తెలంగాణలో మేధావులు ఎక్కున్నారు కాబట్టి, తెలంగాణ పోరాట పందా ఉన్న గడ్డ కాబట్టి, పోరాట రక్తం ఉన్న పౌరుషం ఉన్న గడ్డ కాబట్టి ఇక్కడి నుంచే విజ్ఞాన వీచికలు భారతదేశం అంతా కూడా ప్రసారం కావాలి. అందులో భాగంగానే చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది పెద్దలు 18వ తేదీన ఖమ్మం కూడా రాబోతా ఉన్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి అందరం కూడా నడుం కట్టాలని నేను కోరుతా ఉన్నా. మేమైతే బాగున్నాం కదా, మా పొరిగింటి వాళ్ళు ఏమైపోతే ఏమనుకుంటే ఒకరోజు అది మన కాళ్ళకు కూడా వస్తుంది, మనకు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయచేసి అందరం కూడా ఆలోచన చేయాలి. మీ అందరి దీవెనతో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులు కానీ, ప్రజా సంక్షేమం కానీ, కుల మత వర్ణ వర్గ రహితంగా అందరినీ కడుపులో పెట్టుకొని ముందుకు పోతున్నామో అదే పద్ధతిలో ముందు కొనసాగుదామని మరొకసారి తెలియజేస్తూ, వనమారి ఇచ్చినటువంటి కానీ ఇతర శాసనసభ్యులు కూడా నాకు ఒకటి చిన్న చిన్న కోరికలు చెప్పారు. వాటన్నిటినీ కూడా వెంటనే మంజూరు చేసి పనులు చేపడతామని తెలియజేస్తూ, మరొక్కసారి ఈ నూతన కలెక్టరేట్ బిల్డింగ్ ఇనాగరేషన్ సందర్భంలో ఇంకా చాలా చెప్పాలనుంది నాకు. కానీ హెలికాప్టర్లో వస్తే ఇదే తంట, హైదరాబాద్ చేరుకోవాలి, సన్సెట్ కాకముందు బయలుదేరాలి. కాబట్టి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు సార్.